మోటరోలా అంటే మనకు గుర్తొచ్చేది ఎడ్జ్ సిరీస్ లేకపోతే జీ సిరీస్ ఇట్లాంటివి గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్త సిరీస్‌తో మోటరోలా వస్తుంది. అసలు కొత్త సిరీస్ కూడా కాదు ఇది. ఇది ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనమాట. మోటరోలా ఇప్పుడు ఏదైతే మీరు ఎడ్జ్ సిరీస్‌లో రూ. 30,000 లోపు చూస్తున్నారో వాటికి దీనికి సంబంధం లేదు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ ఫోన్ అనమాట. దీని పేరు వచ్చేసరికి మోటరోలా సిగ్నేచర్ 2026 మోటరోలా ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 59,999 ఉంటది. విత్ బ్యాంక్ ఆఫర్ 54,999కి వస్తుంది. మీకు అర్థం చేసుకోండి. మీరు బడ్జెట్ ఫోన్స్ దీన్ని కంపేర్ చేయకూడదు. ఇది టోటల్ కంప్లీట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయితది. ఇది ఒక స్పెషల్ బాక్స్. మీరు కొంటే ఇలా బాక్స్ అయితే రాదు. ఓన్లీ మొబైల్ ఫోన్ బాక్స్ ఒకటే వస్తది. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం స్పెషల్ బాక్స్‌ని. ఇక్కడ వచ్చి మోటరోలా సిగ్నేచర్ క్రాఫ్టెడ్ ఫర్ ది విజనరీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అండ్ ఇది మొత్తం బాక్స్ కూడా ఏదో లెదర్ ఫినిష్‌లో అయితే వస్తుంది. ఇది బాగుంది. అండ్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇక్కడ లాంచ్ డేట్ అయితే ఉంది. జనవరి 23వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం బాక్స్లో ఫోన్ అండ్ ఇది వాచ్. ఇది సిగ్నేచర్ క్లబ్. దీని గురించి కూడా తర్వాత మాట్లాడతాను. సో దీనిలో కూడా మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా మెటల్ కార్డ్ ఇది. అండ్ నెక్స్ట్ వీటిని కూడా బయటకు తీద్దాం. వీటితో పాటు ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక బ్రౌచర్ అయితే ఉంది. దీని ఫీచర్స్ మొత్తం హైలైట్ చేస్తుంది ఫోన్ది. అండ్ ఎక్స్ట్రా స్ట్రాప్స్ ఇవి వాచ్కి. సో ఇవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి పెన్ మోటరోలా సిగ్నేచర్. అండ్ ఇది వచ్చేసరికి స్టాండ్ అనమాట. ఇది మ్యాగ్నెటిక్ స్టాండ్, మొబైల్ స్టాండ్. ఇది కూడా మోటరోలా బ్రాండింగ్ ఉంది దీని మీద. ఎల్కీ కూడా ఒకటి ఇచ్చారు, స్క్రూస్ బిగించడానికి, టైట్ చేయడానికి, లేకపోతే లూజ్ చేయడానికి అట్లాంటి వాటికి. ఇవి టోటల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెడదాం. ఫోన్స్ చూద్దాం. ఫోన్ అండ్ వాచ్ అన్బాక్స్ చేద్దాం. ఇది బాక్స్ మోటరోలా సిగ్నేచర్ది. ఇక్కడ చూడొచ్చు సౌండ్ బై బోస్. సో బోస్ సౌండ్తో అయితే వస్తుంది ఇది. ఈవెన్ లౌడ్ స్పీకర్ నుంచి కూడా మీకు సౌండ్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మోటరోలా సిగ్నేచర్ ఉంది. బ్యాక్ సైడ్ ఎట్లాంటి స్పెక్స్ ఎట్లాంటివి మెన్షన్ చేయలేదు. స్పెక్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ మాత్రం వీళ్ళు ఫీఫా వరల్డ్ కప్ 2026కి అఫీషియల్ స్మార్ట్ ఫోన్ పార్ట్నర్ అని చెప్పేసి చెప్తున్నారు. మోటరోలా ఫీఫా వరల్డ్ కప్కి స్పాన్సర్ చేస్తుంటుంది. అండ్ ఇక్కడ సీల్స్ ఉన్నాయి, వీటిని ఓపెన్ చేయాలి. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఈసారికి స్టిక్కర్స్ అనమాట. ఇవి స్క్రీన్ గార్డ్ వేపిస్తే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేసు లాంటివి అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ వచ్చేసరికి థ్యాంక్ యూ నోట్. ఇది ఇక్కడ కూడా మెన్షన్ చేశారు యూవీ స్క్రీన్ ప్రొటెక్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉందని చెప్పేసి. సీల్స్ అయితే యూజ్ చేయండి. సార్ మనం దీన్ని వీటికి తీద్దాం ఫోన్. ఎక్కడ లోపల కవర్స్ అయితే ఏం కనిపించట్లా. ప్యాకింగ్ చాలా ప్రీమియం అయితే ఉంది. బాగుంది ఫోన్. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా స్లిమ్ ఉంది ఫోన్ ఇది. అండ్ లోపల చార్జర్ ఉంది. చార్జర్ వచ్చేసరికి ఇది 90 వాట్ చార్జర్. ఇది వచ్చేసరికి టైప్ సి టు టైప్ సి. ఇది కూడా క్వాలిటీ బాగుంది, కేబుల్ కూడా. ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. స్క్రీన్ గార్డ్ లేదు అండ్ కేస్ లేదు, మిగతావన్నీ ఉన్నాయి బాక్స్లో. నెక్స్ట్ వాచ్ కూడా అన్బాక్స్ చేద్దాం. ఈ వాచ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చి మోటో వాచ్. ఇక్కడ పవర్డ్ బై పోలార్ అని ఉంది. ఇది ఫినిష్ బ్రాండ్ అనమాట. వీళ్ళు ఫిట్నెస్ ట్రాకింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అల్గారిథమ్స్, ఇలా సెన్సార్ టెక్నాలజీ ఇవన్నీ వీళ్ళు యూజ్ చేస్తారు. అంటే మన హెల్త్ ట్రాక్ చేయడానికి, లైక్ హార్ట్ రేట్ కానివ్వండి, స్లీప్ కానివ్వండి, ఇంకా బెటర్గా ట్రాక్ చేయడానికి వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నట్లు అర్థం అవుతుంది మోటరోలా. అంటే హార్డ్వేర్ మోటరోలా అది, అండ్ మొత్తం మిగతా అంతా చూసుకునేది పోలార్ అనుకుంటున్నాం. సార్ మనం ఓపెన్ చేద్దాం ఎలా ఉందో లోపల. ఇది వాచ్ అయితే. అండ్ ఇది మెటల్ స్ట్రాప్ అయితే వస్తుంది. మనకి కొన్ని స్ట్రాప్స్ ఎక్స్ట్రా కూడా పంపించారు. ఒకవేళ మీరు సిలికాన్ స్ట్రాప్స్ యూజ్ చేయాలంటే అవి యూజ్ చేయొచ్చు. ఇది వాచ్ అయితే. లోపల ఇంకేమైనా చూద్దాం. చార్జర్ ఇస్తున్నారు. ఒకసారికి యూజర్ మాన్యువల్. ఇది వెరైటీగా ఉంది. దీన్ని డిసెసెంబుల్ చేయాలనుకుంటే ఈ టూల్ యూజ్ చేయొచ్చు. ఇది ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి చార్జర్ మ్యాగ్నెట్ టైప్ అయితే వస్తుంది. దీని స్పెక్స్ కొన్ని చూద్దాం. బాడీ అల్యూమినియం బాడీతో వస్తుంది. డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ కోసం. IP68 రేటింగ్ తో వస్తుంది. 1 ATM అండర్ వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది దీనికి. ఇంకా ఫిట్నెస్ ట్రాకింగ్ విషయానికి వస్తే మీకు హార్ట్ రేట్ కానీ, స్లీప్ కానీ, SpO2 కానీ, స్ట్రెస్ మానిటరింగ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి దీనిలో మీకు. అండ్ బ్యాటరీ లైఫ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 7 days వరకు వస్తుంది అంటున్నారు. అది మీరు యూజ్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. ఈ వాచ్ ప్రైస్ వచ్చేసరికి 5,999 స్టార్ట్ అవుతుంది. సిలికాన్ స్ట్రాప్ అయితే. ఒకవేళ మెటల్ స్ట్రాప్ కానీ, లెదర్ స్ట్రాప్ కానీ తీసుకుంటే అవి 6,999, 1,000 రూపాయలు ఎక్కువ. ఇది మోటరోలా సిగ్నేచర్ ఫోన్ అయితే. ఫస్ట్ దీని స్పెక్స్ చూద్దాం. కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.8 ఇంచ్ స్క్రీన్. ఇది 1.5K AMOLED డిస్ప్లే, 165 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LTPO ప్యానల్. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB RAM, 256GB బేస్ మోడల్, 16GB 512GB మోడల్ ఉంటుంది. 16GB 1TB మోడల్ కూడా ఉంది. RAM LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో. మెయిన్ కెమెరాలో అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటోలో OS కూడా ఉంటుంది. 2 LYT సెన్సార్స్ కూడా. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా LYT 500 సెన్సార్. 5200 mAh బ్యాటరీ, 90 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, IP68 69 రేటింగ్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ లో మీకు అన్ని ఉన్నాయి. ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ చేస్తుంది కెమెరాస్ గురించి, ఎందుకంటే మెయిన్ కెమెరా ఏదైతే సెన్సార్ ఉందో ఇది 8:8 సెన్సార్ యూస్ చేస్తారు, సోనీ సెన్సార్ ఇది. ఈ సెన్సార్ మీరు ₹1,00,000 పైన ఉన్న కెమెరా ఫోన్స్ లో చూస్తారు. అండ్ ఈవెన్ పెరిస్కోపిక్ టెలిఫోటో కూడా LYT సెన్సార్ అయితే ఉంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం LYT కాదు, అదేం చెప్పట్లేదు. ఫ్రంట్ మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది LYT 500 సెన్సార్. ఇది కెమెరాస్ దీనిలో మీకు బాగుంటాయి. DxO స్కోర్ కూడా 164 వరకు స్కోర్ చేసింది. 2026 లో ఇది టాప్ లో ఉంది. అండ్ అల్ట్రా థిన్ సెగ్మెంట్ లో ఇదే బెస్ట్ అనమాట. అల్ట్రా థిన్ సెగ్మెంట్ లో మనకి 3 కెమెరాస్ కూడా ఉండవు, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్, ఒక కెమెరా ఇట్లా అయితే వస్తూ ఉంటాయి. దీనికి 3 కెమెరాస్ ప్రాపర్ గా ఈవెన్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు, దానిలో కూడా OIS కూడా ఇచ్చారు. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఫొటోస్ ఎలా వస్తాయి అంటే మీకు మరీ ఓవర్ కాంట్రాస్ట్ వెళ్ళట్లేదు, మరీ డల్ వెళ్ళట్ల, కలర్స్ చాలా బాగా అనిపించింది నాకు. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈవెన్ 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 3x వరకు మీరు 85mm లో మీరు టెలిఫోటో లెన్స్ యూస్ చేసి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. కొన్ని శాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. 50mm ఫోకల్ లెంత్ లో కూడా తీయొచ్చు, 35mm ఫోకల్ లెంత్ లో కూడా తీయొచ్చు, 24mm లో కూడా తీయొచ్చు. కాకపోతే అవన్నీ మీకు ఆప్టికల్ కాదు, మీకు 85mm మీకు ఆప్టికల్ క్వాలిటీ పోర్ట్రేట్ అయితే మీరు తీయొచ్చు. ఫొటోస్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా అనిపించింది. ఈవెన్ మీరు ఆ బడ్జెట్ లో అయితే ఎడ్జ్ కెమెరాస్ వీటితో కంపేర్ చేయకండి, ఈ కెమెరా మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈవెన్ జూమ్ రేంజ్ కూడా మీరు 100x వరకు జూమ్ చేయొచ్చు, మీరు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 100x వరకు దూరంగా ఉన్నాయి మనం జూమ్ చేసినా కానీ బాగానే ఇది ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. కొంచెం టెక్స్ట్ కూడా మీకు కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, బ్యాక్ కెమెరా అంత లేదు. కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి ఫొటోస్, నాకైతే అంత నచ్చవు. ఒకవేళ మీరు కొంచెం ఫేస్ సాఫ్ట్ చేసి బ్యూటీ యాడ్ చేసి అలా మీరు ఇష్టపడే వాళ్ళైతే మీకు నచ్చవచ్చు. ఈవెన్ వీడియోస్ లో కూడా డాల్బీ విజన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ 8K మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది, అదో ప్లస్ పాయింట్ దీనికి. ఈవెన్ వైడ్ యాంగిల్ మీరు రికార్డ్ చేసినా కానీ డాల్బీ విజన్ ఉంటుంది. మ్యాక్రోలో రికార్డ్ చేసినా కానీ 4K క్వాలిటీలో మీకు డాల్బీ విజన్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 60 లో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఫ్రంట్ డాల్బీ విజన్ అయితే లేదు. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే దీనిలో స్టెబిలైజేషన్. నేను చాలా ఫోన్స్ చూసా కానీ 8K లో స్టెబిలైజేషన్ అయితే మాత్రం ఈ లెవెల్ అయితే చూడాలి. దీనిలో వీళ్ళు ఇండస్ట్రీ ఫస్ట్ 3.5 డిగ్రీ OIS యాంగిల్ యూస్ చేస్తారు. మీకు స్టెబిలైజేషన్ బాగుంది వీడియోలో. ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి, నేను రికార్డ్ చేసినవి. ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వీడియో నేను మోటోలా సిగ్నేచర్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 8K లో రికార్డ్ చేస్తున్నా. 8K లో కూడా వీళ్ళు డాల్బీ విజన్ అయితే ఇచ్చారు. వీడియో క్వాలిటీ నుంచి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. ఆడియో క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు 4K 60 లో రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం ఎక్కువ మంది ఈ ఫార్మాట్ యూస్ చేస్తారు, 4K 60. అండ్ దీనిలో కూడా మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది. వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా సేమ్, ఒక 2 feet దూరంలో ఉన్నాను. అండ్ స్టెబిలైజేషన్ చూడండి, ఇది సిగ్నేచర్ ఎడిషన్ బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఫ్రంట్ చూడండి, మోటోరోలా సిగ్నేచర్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K 60 వరకు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మీకు డాల్బీ విజన్ అయితే ఏం లేదు. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, నడుస్తుంది. స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. అండ్ ఎంత వైడ్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఎంత వైడ్ రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మొత్తం లైటింగ్ అయితే ఉంది, బాగానే ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేస్తుంది. స్లో మోషన్ వీడియో కూడా 4K లో చేయొచ్చు మీరు. 4K 120 FPS లో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు స్లో మోషన్ వీడియో క్వాలిటీ. నెక్స్ట్ కెమెరాలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు కెమెరా మీరు ఓపెన్ చేశారు, కెమెరా UI ఇది. టాప్ లో మీకు ఏ సింబల్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు నేచురల్ గా ఫోటో తీయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు నేచురల్ ఫోటో తీయొచ్చు. సిగ్నేచర్ స్టైల్ ఉంది. సిగ్నేచర్ స్టైల్ అంటే కొంచెం కలర్స్ అది బూస్ట్ చేస్తుంది. అండ్ దీనిలో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే కస్టమైజ్డ్ విత్ AI అని చెప్పేసి ఉంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. దీని లోపలికి వెళ్ళారనుకోండి, మీరు కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫోటోకి మీరు మీకు ఇష్టం ఏ కలర్ టోన్ మీకు ఇష్టం, మీరు ఏ కలర్ కావాలా, కొంచెం వామ్ కావాలా, కోల్డ్ కావాలా, అట్లా మీరు కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఈ మోడ్ యూస్ చేసి ఫోటో తీసినప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఫోటో కలర్ అయితే వస్తుంది. ప్రాసెసింగ్ అలా చేస్తా అనమాట. ఇలా కూడా కొన్ని ఫొటోస్ తీసాక మీరు చూడొచ్చు న్యాచురల్కి ఏ అయితే తీసిన దానికి డిఫరెన్స్. అది మీరు ఫస్ట్ డీటెయిల్గా మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా ఇస్తే మాత్రం ఫొటోస్ కూడా అలానే వస్తాయి, ఫిల్టర్ వేసినట్టు. నెక్స్ట్ ఏ షాట్ అని ఉంటుంది, అంటే మీరు ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్, పెట్స్ కానీ కిడ్స్ కానీ మూవ్ అవుతుంటారు, వాటిని మీరు ఫోటో తీయాలని తీయొచ్చు ఈ గో కార్టింగ్ లో తీసినవి. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్కి వెళ్ళారు కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఫ్రంట్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫినిష్ తో వస్తుంది, మెటల్ బాడీ సైడ్ అంతా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు బడ్జెట్ మోటార్ల ఫోన్స్ లో చూస్తే మనకి లెదర్ టెక్స్చర్ ఉంటుంది కదా, అట్లా లేదు. ఇది లైక్ ఇది క్లాత్ లాగా అనిపిస్తుంది మీరు బ్యాక్ సైడ్ టచ్ చేస్తే. దీనిలో వచ్చేసరికి ట్విల్ క్లాత్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. ఇంకొకటి డార్క్ కలర్ ఉంది కదా, కార్బన్ కలర్, దానిలో వచ్చేసరికి వీళ్ళు లెనిన్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. ఈ ఫోన్ మీకు 2 కలర్స్ లో వస్తుంది. ఈ కలర్ వచ్చేసరికి ప్యాంటోన్ మార్టినీ ఒలివ్
అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్యాంటోన్ కార్బన్ అని చెప్పేసి మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఈ ఫోన్ మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. IP68-69 రేటింగ్ ఉంది. ఫోన్ థిక్నెస్ 6.99 mm థిన్ ఉంటుంది. వెయిట్ 186 grams ఉంటుంది అంతే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ మీకు 3 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే CPU పరంగా 35%, GPU పరంగా 11%, AI పర్ఫార్మెన్స్ పరంగా 46% వరకు ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇది మీకు మంచి ప్రాసెసర్. 8 Gen 5 చాలా మంచి ప్రాసెసర్. గేమ్స్ కూడా దీనిలో మీరు ఆడొచ్చు. 120 FPS లో BGMI, Call of Duty ఇట్లాంటి గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. గేమింగ్ సంబంధించి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. మీరు జనరల్ గా క్యాజువల్ గా మీరు గేమ్స్ ఆడుకుంటాను ఒక 2 hours అనుకుంటే ఆడుకో, చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి అంతే. ఓవరాల్ గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ ప్రకారం. లైన్ ఆడాడు కొన్ని గంటలు, వాడు చెప్పిన దాని ప్రకారం అయితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మీరు క్యాజువల్ గా ఆడే వాళ్ళైతే. అండ్ ఇంకొకటి దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం బ్రీతబుల్ కాపర్ మెష్ ఉంటుంది, దానిపైన జెల్ ఉంటుంది, అండ్ దానిపైన వచ్చేసరికి వేపర్ చాంబర్ కూలింగ్ ఉంటుంది. మొత్తం 6002 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి దగ్గర 40 వరకు రీచ్ అయింది 1 hour గేమ్ ఆడుతూ 120 FPS లో. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఈ ప్రాసెసర్ మీకు 24 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5G కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. VoNR కూడా ఉంటుంది, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. 5G నెట్వర్క్ మీద వాయిస్ కాల్స్ కూడా చేయొచ్చు. సిమ్ స్లాట్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు డ్యూయల్ నానో సిమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. హైబ్రిడ్ అయితే కాదు, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా పెద్ద ఫోన్ లాగా అనిపిస్తుంది. 6.8 inch డిస్ప్లే ఇది. AMOLED స్క్రీన్ 1.5K రెజల్యూషన్ తో వస్తుంది అండ్ 165G రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డాల్బీ విజన్ ఉంది డిస్ప్లే. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. బ్రైట్నెస్ వచ్చేసరికి డిస్ప్లే ఆ ప్రైస్ రేంజ్ లో బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6200 nits తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి ఇది 10-bit ప్యానల్. డిస్ప్లే పరంగా మాత్రం ప్రాబ్లం అయితే ఉండదు, అన్ని మీరు ఉన్నాయి డిస్ప్లేలో. డాల్బీ విజన్ ఉంది, HDR10 ఉంది. డాల్బీ విజన్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. కాకపోతే నెట్ఫ్లిక్స్ లో అయితే HDR కానీ డాల్బీ వీడియోస్ కానీ చూడడానికి లేదు. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. డిస్ప్లే మీకు స్మార్ట్ వాటర్ టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. వెట్ హ్యాండ్స్ తో కూడా మీరు డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. రెస్పాన్స్ బాగుంటుంది. ఆడియో విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా ఇంప్రెస్ చేసింది అండి. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ బోస్ సౌండ్ తో వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి. లౌడ్ స్పీకర్స్ నుంచి అయితే ఈ క్వాలిటీ సౌండ్ అయితే నేను చాలా రేర్ వినడం. చాలా బాగుంది సౌండ్ అయితే మాత్రం. ఈవెన్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా మీకు డిఫరెన్షియేట్ అయి వస్తున్నాయి బయటికి. చాలా బాగా అనిపించింది నాకు లౌడ్ స్పీకర్ నుంచి. అండ్ ఇంకా నార్మల్ కూడా మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది అండ్ హై రైజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సౌండ్ పరంగా ఇది లేదు అని చెప్పడానికి లేదు, అన్ని ఉన్నాయి దీనిలో. అండ్ నార్మల్ కూడా మీకు ఇయర్ ఫోన్స్ నుంచి కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, స్పేషల్ ఆడియో ఉంది అండ్ హై రేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. సౌండ్ పరంగా అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది సౌండ్ పరంగా అయితే. బ్యాటరీ 5200 mAh బ్యాటరీతో వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ. ఒకవేళ మీరు నార్మల్ యూజర్, మీడియం యూజర్ అయితే మాత్రం ఫుల్ డే అయితే ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. మరి హెవీ యూజ్ చేస్తే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. చార్జర్ విషయానికి వస్తే మాత్రం 90 watt వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. బాక్స్ లో చార్జర్ అయితే వస్తుంది. దాన్ని యూజ్ చేసి మీరు 50% జస్ట్ 15 నిమిషాలు ఛార్జ్ చేయొచ్చు. 100% జస్ట్ 40 minutes లో ఛార్జ్ చేసేయచ్చు. అంతేకాదు ఈ ఫోన్ మీకు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 50 watt వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సాఫ్ట్వేర్ విషయం కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. Hello UI తో వస్తుంది. అండ్ మోటో గెస్చర్స్ చాలా మందికి ఇష్టం ఇవి. సో ఇలాంటివన్నీ దీనిలో అయితే ఉన్నాయి, ఏమీ తీసేయలేదు. అండ్ దీనిలో అప్డేట్స్ 7 years అప్డేట్స్ గ్యారెంటీ ఇస్తున్నారు. 7+7 year Android అప్డేట్స్, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు మోటో యూఐలో చాలా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. యాప్స్ లాక్ చేసుకోవచ్చు, క్లోన్ చేయొచ్చు యాప్స్ ని, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇలాంటి యూజ్ చేయొచ్చు. ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ యాడ్ చేశారు. అండ్ దీనిలో గూగుల్ డైలర్ వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే మాత్రం అది వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మోటో AI 2.2 వీటి గురించి మీకు చాలా వీడియోస్ లో చెప్పి ఇసిపోయి ఉంటారు మీరు. క్యాచ్ మీ అప్, నెక్స్ట్ మూవ్ సజెషన్స్, రిమెంబర్ దిస్, స్కెచ్ టు ఇమేజ్, ఇట్లా చాలా ఉంటాయి. దీనిలో మీకు పర్ప్లెక్సిటీ ఉంటుంది, కోపైలట్ ఉంటుంది, జెమినై ఉంటుంది, జెమినై లైవ్, అన్ని AI అసిస్టెంట్లు అయితే ఉంటాయి దీనిలో మీకు. AI ఫీచర్స్ గురించి అయితే మాత్రం ఇంతకుముందు ప్రీవియస్ మోటోలో ఫోన్స్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను,
దాని మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఏ ఫీచర్స్ మీ దగ్గర ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు ఏ ఫీచర్స్ మోటో ఏ 2.0 ఫీచర్స్ అని చూడొచ్చు. ఇది వైఫై 7తో వస్తుంది, బ్లూటూత్ 6, NFC ఉంది, IR బ్లాస్టర్ లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది మీకు మోటో ఎలైట్ కేర్ తో వస్తుంది, అంటే కస్టమర్ సర్వీస్. ఇది మీకు స్క్రీన్ మీద మొత్తం డీటెయిల్స్ కనిపిస్తుంది, ఈవెన్ వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు ఇంటికి వచ్చి ఫోన్ తీసుకెళ్తారు, మళ్ళీ మీకు బ్యాకప్ ఫోన్ ఒకటి ఇచ్చి మళ్ళీ సర్వీస్ చేసి మళ్ళీ మీకు ఫోన్ ఇచ్చేసి ఆ ఫోన్ తీసుకెళ్తారు. సో ప్రీమియం సర్వీస్ అయితే మీకు ఈ సిగ్నేచర్ ఫోన్ కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ 12GB తో వస్తుంది, 12GB RAM 256GB. ఇది మీకు 59,999 యాక్చువల్ ప్రైస్ అయితే, బ్యాంక్ ఆఫర్ తలుపుకుంటే 54,999 అయితే వస్తుంది. ఇంకా దీని మీద మీకు ఎక్స్ట్రాగా జియో బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి అప్ టు 35K. అండ్ ఇంకొక సర్వీస్ కూడా ఉంది, మోటరోలా సిగ్నేచర్ క్లబ్ అని చెప్పేసి. దీనికి సపరేట్ యాప్ కూడా ఇచ్చారు. యాప్ పేరు వచ్చేసరికి మోటరోలా సిగ్నేచర్. ఈ యాప్ మీరు ఓపెన్ చేశారు అనుకోండి, ఇది హోమ్ పేజ్ యాప్ ది. అండ్ ఇక్కడ మీకు కొన్ని సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు లైఫ్ స్టైల్ సర్వీసెస్, లైక్ మీరు ఎక్కడికైనా స్పాకి వెళ్ళి మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా, నేను స్పాకి వెళ్ళి మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నా. జస్ట్ దాన్ని ఓపెన్ చేసేసి నాకు మసాజ్ కావాలి, డీప్ టిష్యూ మసాజ్ అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేసాం అనుకోండి, ఇట్లా బుకింగ్ ఇలా మీకు వచ్చేస్తుంది. ఇట్లా బుకింగ్ తీసుకున్నట్లు ఐడి మొత్తం వస్తాయి. అండ్ కొంతసేపటి తర్వాత మీకు ఫోన్ అయితే వస్తుంది, ఒక ఫోన్ వస్తుంది. దాన్ని మీరు లిఫ్ట్ చేశారనుకోండి, అవతల సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, మోటరోలా సిగ్నేచర్ మీరు బుక్ చేశారు సర్వీస్ అని చెప్పేసి. ఇది ప్రాక్టికల్ గా టెస్ట్ కూడా చేసాం మేము, నిజంగానే వస్తుంది అని చెప్పేసి. వచ్చింది, ఫోన్ అయితే వచ్చింది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు కొన్ని వాటితో టైప్ అవుతారు. ఇప్పుడు నేను ఏదైతే సర్వీస్ బుక్ చేశాను, ఓన్లీ స్పా అనే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి సర్వీసెస్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈవెన్ షాపింగ్ కూడా చేయొచ్చు. ఈవెన్ కొన్ని లైఫ్ స్టైల్ బ్రాండ్స్తో కూడా వీళ్ళు కొలాబ్ అయ్యారు. ఫిట్నెస్ కానీ, ఇంకేమైనా అసిస్టెంట్ కావాలి, మీరు పాస్పోర్ట్ పోయింది, మీరు వేరే కంట్రీకి వెళ్తే అసిస్టెంట్ కావాలి, ఏమైనా బ్యాగేజ్ పోయింది మీది, అసిస్టెంట్ కావాలి, అన్నిటికీ మీరు సర్వీస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను సర్వీస్ బుక్ చేస్తాను కదా, సర్వీస్ బుక్ చేసింది స్పా గురించి. సో దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మేము ఈ స్పాస్తో టైప్ అయ్యాము, అక్కడ నుంచి మీకు కొటేషన్ పంపిస్తాము. సో అక్కడ మీరు వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం మీరు యూస్ చేసేటప్పుడు ఈ సర్వీస్ 6,000 రూపీస్ వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. 6,000 రూపీస్. ఒకవేళ మీకు స్పా 10,000 రూపాయలు అని వాళ్ళు ఛార్జ్ చేశారనుకోండి, 6,000 రూపాయలు మీకు డిస్కౌంట్ వచ్చేస్తుంది, 4,000 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. లేదు ఆ స్పానే మీకు 6,000 రూపాయలు అనుకోండి, ఫ్రీగా వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. ఇట్లా 6,000 రూపాయలు మీరు యూస్ చేసుకోవచ్చు. ఏదైనా షాపింగ్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళినా కానీ 6,000 రూపాయల కూపన్ లాగా మీరు యూస్ చేయొచ్చు. ఇది ఒకసారే, మీరు ఫస్ట్ టైం యాప్ యూస్ చేసేటప్పుడు మాత్రమే, అది కూడా సిగ్నేచర్ ఫోన్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి మాత్రమే. సో ఇది మొత్తం మీకు యాప్ లాగా తీసుకొస్తున్నారు, ఈ సర్వీస్ని వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. మొత్తం ఇది ఫ్యూచర్లో పెయిడ్ లాగా తీసుకొని వస్తారన్నమాట. ఈ సర్వీస్ ఫ్రీగా అయితే రాదు, పెయిడ్ లాగా తీసుకొని వస్తారు. ప్రజెంట్ అయితే మీరైతే ఈ ఫోన్ కొన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 6,000 రూపీస్ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఈ సర్వీస్లో. ఎక్కడైనా మీరు బట్టలు కొనుక్కోవడానికి కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోండి, 6,000 రూపాయలు డిస్కౌంట్. ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక కూపన్ ఇస్తారు వాళ్ళు, కూపన్ కోడ్ లాగా. మీరు ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు టైప్ అయి ఉంటారు ఆల్రెడీ వాళ్ళతోటి. ఏదైతే వాళ్ళు చెప్పి వాళ్ళు ఎగ్జాక్ట్గా టైప్ అయిన వాటికే మిమ్మల్ని పంపిస్తారు, ఎక్కడ పడితే అక్కడ పంపిరు. సో అక్కడికి మీరు షాపింగ్ చేస్తే ఆ కూపన్ ఇచ్చేస్తే 6,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. దీనికి ఒక టైం లిమిట్ ఉంది, 31st లోపు, March 31st లోపే ఈ 6,000 రూపీస్ బెనిఫిట్ అయితే ఈ ఫోన్ కొన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం మోటరోలా సిగ్నేచర్. వీళ్ళు కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్కి అయితే వెళ్ళారు. సో ఫస్ట్ 70,000 అట్లా అన్నారు ప్రైస్. సో నేను షాక్ అయిపోయి, 70,000 పెడితే ఎవరు కొంటారని చెప్పేసి మళ్ళీ 59,999 తీసుకొచ్చారు. 55,000 నెట్ ఎఫెక్టివ్ ప్రైస్కి అయితే వస్తుంది. నాకు బాగా అనిపించింది ఫోన్లో ఏంటంటే కెమెరాస్ చాలా బాగున్నాయి, కెమెరాస్ బాగా ఇంప్రెస్ చేసినాయి. అండ్ ప్రాసెసర్ కూడా మామూలుగా కెమెరా ఫోన్స్ తీసుకొస్తే అక్కడ మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్ళడం ఇట్లా చేస్తుంటారు మనం చూస్తే. సో వీళ్ళు మంచి ప్రాసెసర్కి వెళ్ళారు, 8 Gen 5 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ ప్రాసెసర్కి వెళ్ళారు. అండ్ అన్ని లైక్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ, USB 3.2 కానివ్వండి, విక్టస్ 2 కానివ్వండి, ఎవ్రీథింగ్ మొత్తం చూస్తే మీకు ప్రీమియం ఫీల్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ప్రీమియం ఆడియన్స్ని, ముఖ్యంగా ట్రావెల్ చేస్తుంటారు ఎక్కువ. సో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, అందుకే స్లిమ్గా తీసుకొచ్చారు ఈ ఫోన్ని. చూడాలి వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవుతారో లేదో. మీకు ఎలా అనిపించింది మోటరోలా సిగ్నేచర్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సెలవు, బాయ్.